నమస్తే. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడితే మెగా డిఎస్సి ఏర్పరుస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ప్రకటన చేయడం జరిగింది. ఇప్పటి వరకు ప్రభుత్వం ఏర్పడి 3.5 సంవత్సరాలకు పైబడి అవుతుంది. అయినా కూడా మెగా డిఎస్సి సంగతి ఎటు తేలలేని పరిస్థితి ఉంది. సో డిఎస్సి అభ్యర్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం డిఎస్సిని వెంటనే విడుదల చేయాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మాట్లాడదాం డిఎస్సి అభ్యర్థులతోని. అన్న ఏం చెప్తారు డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి? సార్ డిఎస్సి నోటిఫికేషన్ 2024లో ఓకే. మనకి కేసీఆర్ గారు వేసిన 6,000 పోస్టులన్నీ పొడిగించి ఇంకో 5,000 వేసామని అప్పుడు వేశారు. మరి మీరు ఏం బాధపడకండి, ఇంకో 6 నెలల్లో మరో డిఎస్సి వేస్తామని అప్పుడు చెప్పిండు. అదే బట్టి విక్రమార్క గారు మన ఉప ముఖ్యమంత్రి అప్పుడు ఆయన చెప్పిండు, మీరు ఈ డిఎస్సి అని అనుకోకండి, 6 నెలలకు ఇంకో డిఎస్సి వేస్తామని చెప్పి ఇప్పుడు దాకా 3 సంవత్సరాలు అవుతుంది. ఒక డిఎస్సి లేదు, టెట్ల మీద టెట్లు వేస్తున్నారు. మేము టెట్లు రాసుకోవాలా ఉండానా, లేకుంటే డిఎస్సి రాసి మేము స్కూల్గా పోయి టీచింగ్ చేయాలా, లేకుంటే ఇదే మా బతుకు స్టడీ హాల్ అది కూర్చొని హాస్టల్ ఫుడ్ తిని సమయానికి మాకు ఇంట్లో నుంచి పైసలు రాక నానా తిప్పలు పడి ఇప్పుడు అప్పుల పాలు అయిపోయి ఆ బా బాగా కష్టపడుతున్నాం. మాకు సరైన సదుపాయం కల్పించి వెంటనే మాకు డిఎస్సిని భర్తీ చేసి మా యొక్క ఆవేదనను అర్థం చేసుకొని డిఎస్సి మంజూరు చేయాలని మా డిఎస్సి విద్యార్థులందరూ మీకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చెప్పండి, మీరు చెప్పండి డిఎస్సి నోటిఫికేషన్ ఏం లేదు చెప్పడానికి. 2024లో ఆల్రెడీ మిస్ అయిపోయింది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాకు డిఎస్సి మంజూరు చేయాలని, ఎన్ని పోస్టులు ఉన్నా సరే అవన్నీ పోస్టులు భర్తీ చేయాలి, అంతే, ఇంకేం లేదు. టెట్ ఎగ్జామ్స్ రాస్తున్నారు కదా. ఇప్పటికి మేము 7 టెట్స్ రాసినాం, 7 సార్లు. ఇంకా టెట్ రాసే అంత ఓపిక మాకు లేదు. డిఎస్సి వేయాలి చాలు, అంతే. ప్రభుత్వం సానుకూలంగా ఉందంటారా? లేదు, ఉంటే మేము ఇక్కడికి ఎందుకు వస్తామండి, ప్రెస్ మీట్ కి ఎందుకు వస్తాం, ధర్నాలు ఎందుకు చేస్తాం, ఇవన్నీ ఎందుకు మాకు? ప్రభుత్వం సానుకూలంగా ఉంటే ఎవరైనా ఇక్కడికి వస్తారా? రారు కదా. అక్కడనే స్టడీ హాల్లో ఏదో ఒకటి చదువుకునేటోళ్ళం. ఇప్పుడు కూడా ఏం మించిపోయింది లేదు. 2.5 సంవత్సరాలు, ఇంకా డిసెంబర్ అయితే 3 సంవత్సరాలు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వంది కంప్లీట్ అయిపోతుంది. ఆ కంప్లీట్ కాకముందే మాకు డిఎస్సి కావాలి. మళ్ళీ మీ ఎలక్షన్స్ వచ్చేటప్పుడు మళ్ళీ ఒకసారి మీరు వేసుకోండి, అప్పుడు మాకు తెలియదు, కానీ ఇప్పటికైతే మాకు డిఎస్సి కావాలి. పక్క రాష్ట్రంలో ఇప్పటికి 2-3 సార్లు అయింది. అవును, చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పటి నుంచి ఆల్రెడీ లాస్ట్ ఒక 6 మంత్స్ బ్యాకే డిఎస్సి అక్కడ కంప్లీట్ అయింది. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ అక్టోబర్ లో వాళ్ళు డిఎస్సి అంటున్నారు, కానీ ఇక్కడ 2.5 సంవత్సరాలు అంటే డిసెంబర్ వచ్చేసరికి 3 సంవత్సరాలు కూడా కంప్లీట్ అయ్యేసరికి వస్తుంది, కానీ మాకు ఇక్కడ ఒక డిఎస్సి కూడా లేదు. 6 నెలల్లోనే, అంటే అప్పుడు ఫిబ్రవరిలోనే ఇస్తామన్నారు. ఇప్పటికి 2.5 సంవత్సరాలు కంప్లీట్ అయిపోవడానికి వస్తుంది. డిఎస్సి లేదు, ఏం లేదు. ఇప్పటికైనా వేయాలి అని కోరుకుంటున్నాం అంతే. పరిస్థితుల్లో ఒకవేళ డిఎస్సి నోటిఫికేషన్ వేయకపోతే మీ డిఎస్సి అభ్యర్థులు ప్రభుత్వం పైన ఎటువంటి కార్యాచరణ తీసుకోబోతున్నారు? అది ఎవరు ఊహకన్నదండి. ఇప్పటికే చాలా ఇది ఫస్ట్ తొలి మెట్టు ఇది. ఇంకా ఏమేం చేస్తామో ఇక ప్రభుత్వానికి ఇక వదిలేస్తున్నాం ఊహకే. నేను ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నానా. గత ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వలేదని అందరూ ఈ ప్రభుత్వానికి మేము సపోర్ట్ చేస్తున్నాం, నిరుద్యోగులం అందరం. అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ఆ ప్రభుత్వం లెక్కనే పరిపాలన చేస్తుంది. ప్రజాపాలన అని మీరు ఇంతవరకు మొత్తుకున్నారు. ఇప్పుడు ఎక్కడ మీ ప్రజాపాలన? అసలు ప్రజాపాలన కాదు, ఇది దొంగ పాలన లెక్క కనిపిస్తున్నది. నిరుద్యోగులు ఇప్పుడు కూడా స్టడీ హాల్లో రాత్రి పగలు నిద్ర లేకుండా ఎప్పుడు చదివేది మొత్తం మర్చిపోతున్నారు. అంత చదువుతున్నారు, చదివేది అంత మర్చిపోతున్నారు, అంత చదువుతున్నారు. అంటే మీ భయం, మీరు చెప్పే మాటలతో భయం వేస్తుంది. మీరేమో అంటారు మీకు ఇప్పుడు ఉద్యోగాలు లేవు, ఏం లేవు, పోయి మీరు బర్రెలు కాసుకోండి, లేకుంటే ఏదైనా చేనులు పనులు చేసుకోండి, లేకుంటే పునుగుల బండి పట్టుకోండి. అట్లాంటి మీరు ఒక సీఎం పదవిలో ఉండి మీరు ఇట్లాంటి మాటలు చెప్పడం మీకు సరిగా సూట్ కాని సార్. ఈ సీఎం పదవిలో ఉండి ఒక రాజ్యాన్ని ఎలా పరిపాలించాలని మీకు మినిమం జ్ఞానం అనేది ఉంటది, కానీ మీకు ఈ జ్ఞానం లేకపోవడం అయితే మాకు అర్థమవుతుంది. ఈ పరిపాలన చూస్తే ప్రజాపాలన అంటే ప్రజల యొక్క ఇష్టాల పరంగా మీరు పరిపాలన చేయాలి, కానీ మీరు పరిపాలన అయితే రాక్షస పరిపాలన లెక్క ఉంది. ఇప్పుడు అంటున్నారు మీరు ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు ఎవరు లేరు, అక్కడ సరైన సౌకర్యాలే లేదు అన్నప్పుడు పిల్లలు ఎందుకు ఆ ప్రభుత్వ పాఠశాలలో ఉంటారు? సరైన సౌకర్యాలు మీరు కల్పించండి. ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళలో పోయి చూడండి, అక్కడ ఎంత మంచిగా టీచర్లు టీచింగ్ చేస్తారు. వాళ్ళు ఎందుకు చేస్తారు టీచింగ్? ఎందుకంటే వాళ్ళకు ఆ సౌకర్యాలు కల్పిస్తున్నారు. ప్రతి ఒక్క టీచర్ వాళ్ళకు అట్లా డిస్ట్రిక్ట్ ఆఫీసర్ కూడా వాళ్ళ ఎంక్వైరీ చేయడంతో వాళ్ళు అట్లా బోధిస్తారు.
కానీ మీరేమో జస్ట్ జీతం ఇస్తారు తప్ప కానీ ఎంక్వైరీ అనేది ఉండదు. డిఓ ఆఫీసర్ ఉంటారు, పోయి పైసలు తీసుకుంటారు. సరేలే మీరు రీచింగ్ చేస్తే చేయండి, లేకుంటే ఎట్లయినా ఉండే పోయి రావాలి అంతే, మీకు జీవితాలు వస్తాయని మీ మాటలతోనే టీచర్ వాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు. పిల్లలు నేర్చుకోవాలంటే ముందు ప్రభుత్వ పాఠశాలలే బాగుపడాలి. ప్రభుత్వ పాఠశాలలో మీరు ముందు టీచర్లు ఉండాలి, అప్పుడే పిల్లలు ఉంటారు. ఈ మాటని మీరు నోట్ చేసుకోవాలి. సార్ మీరే సీఎం సార్. పిల్లలు నేర్చుకోవాలంటే టీచర్ ఉండాలి. టీచర్ లేని పక్షంలో పిల్లలు ఎట్లా పాఠశాలలో చదువుతారు? మీ వల్లనే ఈ ప్రభుత్వ పాఠశాలలు ఇలా బొంతపడుతున్నాయి. ఇదే నా మాట సార్. మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలి. 10,000 నోటిఫికేషన్ తో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలి. గత 6,000 నోటిఫికేషన్ తోటి ఇస్తా అని చెప్పి ఇప్పటికి 2.5 సంవత్సరాలు గడిపినారు. ఇప్పుడు ఉన్న ప్రమోషన్లు అవన్నీ కలిపితే 15,000 ఖాళీలు ఉన్నాయని ప్రభుత్వానికి కూడా తెలుసు. కాకపోతే నేను చెప్పే విషయం ఏంటంటే, మంచి శాఖని అంటే విద్యాశాఖని రేవంత్ రెడ్డి సార్ దగ్గర పెట్టుకున్నారు. ఆ విద్యాశాఖకు సంబంధించిన సమాచారం మొత్తం సార్కి బాగా అవగాహన ఉంది. కాబట్టి ఇది ఒక ఓన్లీ డిఎస్సి అభ్యర్థులే కాదు, తెలంగాణకు సంబంధించిన విద్యార్థులు అందరి మీద ఆధారపడి ఉన్న విషయం ఏంటంటే, ఇప్పుడు ఉన్న అక్షరాస్యత చాలా పడిపోయింది. ఈ ఉపాధ్యాయులను నియమించడం వల్ల మన తెలంగాణ అక్షరాస్యత మెరుగయ్యే అవకాశం ఉంటది. కాబట్టి ఇది ఒక ఉపాధ్యాయులదే కాదు, విద్యార్థులకు కూడా మీకు పూర్తి అవగాహన ఉంది. ఎందుకంటే విద్యా వ్యవస్థ మీద మంచి మంచి స్కీములు తీసుకొస్తున్నారు, పథకాలు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. వాటితో పాటుగా ఈ ఉపాధ్యాయుల రిక్రూట్మెంట్ 15,000 వేయడం వల్ల ఇప్పుడు గతంలో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు నిరుద్యోగులు అందరు సిద్ధంగా లేరని చెప్పేసి రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేశారు. ఒకవేళ ఇప్పుడు గట్లే నోటిఫికేషన్ ఇస్తే మళ్ళీ వద్దని చెప్పేసి ధర్నాలు చేసే అవకాశం ఏమైనా ఉందా? అలా ఏం లేదు, ధర్నాలు చేయడానికి ఇంకేం లేదు. ఇప్పుడున్న మెయిన్ ఇబ్బంది ఏంటంటే, ఉపాధ్యాయులు ఎన్ని వేకెన్సీలు ఉన్నాయో ఆ 15,000 వేకెన్సీలు ఫిల్ చేస్తే ఇంకా ధర్నాలు ఏం చేయడానికి మేము సిద్ధంగా లేము. మా అంతటా మేము స్టడీలు చదువుకొని మేము ఉంటాం. మనతో పాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2 సార్లు డిఎస్సి వేయడానికి రెడీగా ఉంది, 2వ డిఎస్సి కూడా వేస్తుంది. మనం కావాలని తెచ్చుకున్న మన తెలంగాణలో డిఎస్సి అసలు దాన్ని ఊసే లేదు. కాబట్టి మీరు ఏదో విధంగా నోటిఫికేషన్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఏం చెప్తారు నోటిఫికేషన్ సంబంధించి? మాకు మెగా డిఎస్సి కావాలండి. అంతకుముందు ఒకసారి 6 నెలలకే 6,000 పోస్టులు ఇస్తామని ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉండి మల్లు భట్టి విక్రమార్క గారు చెప్పడం జరిగింది. ఆ హామీని నమ్ముకొని గత 2.5 సంవత్సరాలుగా మేము ఎదురు చూస్తున్నాం. ఇప్పటి వరకు దాని ప్రస్తావనే లేదు. ఈసారి అయిన ప్రజానాయకుడు అయిన రేవంత్ రెడ్డి గారు మా మీద దయ ఉంచి వెంటనే మెగా డిఎస్సి విడుదల చేయాలని కోరుకుంటున్నాం. నేను ఒకటే కాంగ్రెస్ పరిపాలనకు చెప్పేది ఏంటంటే, మాకు కాంగ్రెస్ పదవి రాకముందు రేవంత్ రెడ్డి సార్ ఏం చేసిండు, మమ్మల్ని గెలిపించండి అని ప్రతి ఒక్క విద్యార్థి దగ్గరికి ప్రతి ఒక్కరిని కోరిండు. కానీ ఆయన ఎప్పుడైతే పదవిలోకి వచ్చిన తర్వాత మమ్మల్ని అసలు పట్టించుకోవడమే లేదు. అసలు డిఎస్సి కోసము ఎలాంటి మాట కూడా మాట్లాడడం లేదు. అసలు నిరుద్యోగుల కోసం మరి మీరు ఏం చేస్తున్నారు సార్, నాకు ఇప్పటికి అర్థమైతలేదు. ఇంతమంది ధర్నాల పండి తిరుగుడు, ప్రెస్ క్లబ్ లో తిరుగుడు, అటు ఇటుకు ఏమి సార్, మాకు అసలు ఏమన్నా మేము పనిలేక వచ్చినామా? అసలు దిల్సుఖ్ నగర్ మొత్తం నిరుద్యోగుల నుంచి అసలు ప్రతి ఒక్కరు ఎంత కష్టపడి అసలు రెంట్లు కట్టకుండా కూడా ప్రతి ఒక్క అబ్బాయిలు గాని అసలు వాళ్ళ ఇంట్లో ఏం సమాధానాలు చెప్పుకుంటారు కూడా ఇప్పటికి అర్థమవుతలేదు. అది ఇంటికి పోతే ఒక బాధ, వాళ్ళు జాబ్ అసలు ఇక్కడికి వస్తున్నామో మీరు అసలు ఎలాంటిది కూడా అసలు నిరుద్యోగుల కోసం పట్టించుకోవడం లేదు. అసలు మీకు అసలు స్పందనే లేదు. అసలు అది ఏమి అసలు నిరుద్యోగులకు ఏం చేయలేదు ఈ ప్రభుత్వం? 70,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తున్నారు కదా, ఇచ్చిర్రు అని అంటారు కదా. అసలు ఈ వేరేటి ఉద్యోగాలు మొన్నటి కనుక పోలీసు ఉద్యోగుల కోసం చాలా మంది మాట్లాడారు. ముందుగా వచ్చి వాళ్ళది 5,000 పోస్టులు ఎత్తారంటే వాళ్ళు మాట్లాడుతున్న 19,000 వరకు కూడా వాళ్ళకి ఏదో ఒకటి చెప్తారు. కానీ డిఎస్సి కోసం మాత్రము ఎలాంటిది మాత్రం ఆయన రెస్పాన్స్ ఇవ్వడం లేదు. కానీ మా నిరుద్యోగులను మాత్రం ఇంత మాత్రం బాధ పెట్టకండి సార్. ఎందుకంటే ప్రతి ఒక్కరు రోడ్డు పొండ తిరుగుకుండా చూస్తే ప్రతి ఒక్కరు అసలు పోలీసు ఉద్యోగుల కంటే డిఎస్సి ఆస్పిరెంట్ ప్రతి ఒక్కరు టీచర్స్. అదే టీచర్స్ లేకపోతే ఏది కూడా అసలు ఏ ప్రొఫెషన్ కూడా విలువదు. కానీ అసలు ఈ సార్కు రేవంత్ రెడ్డి సార్కు నేను ఒకటే మనవి ఏం తెలియజేస్తున్నానంటే, మీరు డిఎస్సి నోటిఫికేషన్ తక్షణమే విడుదల చేయండి, మా నిరుద్యోగుల బాధలు తెలుసుకోవాలని ఒకటే కోరుకుంటున్నా. అంటే ఇప్పుడు టెట్ పరీక్షలు
టెట్ డిఎస్సి లేని టెట్ మాకెందుకని అంటున్నారు. ఈ టెట్లు వేయకండి సార్. మీరు టెట్లు 6 నెలలకు ఒకసారి మళ్ళీ ఒకసారి నోటిఫికేషన్ టెట్ ఎన్నిసార్లు రాయమంటారు సార్? నాకు టెట్ అయితే అర్థమైతలేదు. ఇప్పటికి 10 సార్లు టెట్లు వేసుకుంటే వేస్తారు, మేము రాస్తూనే ఉంటాము. కానీ డిఎస్సి మాత్రం అసలు వేయడం లేదు. అసలు మీరు వేసే ఉద్దేశం ఉన్నదా లేదా అసలు మాకైతే ఇప్పటికి అర్థమైతలేదు. మేము ఈ దిల్సుఖ్ నగర్ చుట్టూ తిరుగుకుంటూ ఈ నిరుద్యోగుల బాధలు మీకు ఇప్పటికి అర్థమైతలేదు. ఇప్పటికి ఎందరో మంది మాట్లాడుకుంటూ అసలు మీకు వాళ్ళ బాధలు ఒక్కసారి అర్థం చేసుకొని ముందుకు వచ్చి మీరు ఈ నోటిఫికేషన్స్ ఒక భారీ విధంగా మెగా డిఎస్సి ఒకసారి వేయాలని మేము కోరుకుంటున్నాం. అది ఒకటి 2024లో డిఎస్సి నోటిఫికేషన్ మరి వేసారు కదండి. అప్పుడు వేసిర్రు, ఇప్పుడు కూడా వేయాలి. అప్పుడు చాలా మంది ఎవరో అప్పుడు వేసిర్రు కానీ ఇప్పుడు కూడా వేయాలి. ఇప్పుడు ఇంకా మెగా డిఎస్సి మాకు కావాలని ఎందరో విద్యార్థులు కోరుతున్నారు కాబట్టి మేము ఇప్పుడు అడుగుతున్నాం. నోటిఫికేషన్ సంబంధించి ప్రభుత్వం మేనిఫెస్టోలో ఏం పెట్టింది అసలు? డిఎస్సి నోటిఫికేషన్ డిఎస్సి మెగా డిఎస్సి విడుదల చేస్తామని ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టింది కదా. సో ఎందుకు మరి వేయలేకపోతున్నారు ప్రభుత్వాన్ని అని మీరు ఏం చెప్తున్నారు ప్రభుత్వానికి? వాళ్ళు ఎందుకు వేయలేకపోతున్నారో మాకు ఇప్పటికీ అర్థమైతలేదు. అసలు డిఎస్సి నోటిఫికేషన్ ఇయ్యక ఒకటి 2 నోటిఫికేషన్ ఇచ్చి కూడా సరిగ్గా నియామకాలు జరపలేదు. అప్పుడు కూడా కేసీఆర్ మొండి వైఖరితోన ఏ రకంగా అయితే సుప్రీంకోర్టు సుప్రీంకోర్టులో తీర్పిచ్చిన తర్వాతనే డిఎస్సి నోటిఫికేషన్ వేసిండు. ఆ తర్వాత మీరు ఇదే అశోక్ నగర్, ఇదే దిల్సుఖ్ నగర్ రేవంత్ రెడ్డి గారు వచ్చి అప్పుడు ప్రతిపక్ష నాయకులుగా ఉన్నప్పుడు మీరు ఉన్న నిరుద్యోగులందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రుల పుస్తకాలు అమ్ముకొని వచ్చేసి మీరందరూ కూడా అప్పులు చేసి అశోక్ నగర్ కానీ తర్వాత దిల్సుఖ్ నగర్ కానీ కోచింగ్ సెంటర్లలో మీరు చదువుకుంటున్నారు అని చెప్పేసి మీకు నేను వచ్చినబడని 2 సంవత్సరాలలో 2 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పేసి రాహుల్ గాంధీని వీళ్ళందరినీ తీసుకొచ్చి మమ్మల్ని మభ్యపెట్టి ఈ రోజు గత గవర్నమెంట్ వేసిన 5 పోస్టులకు ఇంకా 5 పోస్టులు కలిపేసి 11,000 అని చెప్పేసి మేము డిఎస్సి వేసినామని చెప్పేసి ప్రగల్భాలు కలుపుతున్న బట్టి విక్రమార్క గారు, రేవంత్ రెడ్డి గారు కానీ పదే మేము రిక్వెస్ట్ చేస్తున్నామంటే టెట్ వేయండి. టెట్కు మేము వ్యతిరేకం కాదు, కానీ టెట్ తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ రావాలి కదా. ఎందుకు నోటిఫికేషన్ ఇస్తలేరు అనేది మా ప్రధాన ఎజెండా. ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేసి డిఎస్సి అభ్యర్థుల యొక్క మనోభావాలు ఏదైతుంటే అవి గౌరవించి వాళ్ళని పూర్తిగా పారదర్శకంగా నిర్వహించాలని నోటిఫికేషన్ లో కూడా అని చెప్పేసి మేము పదే రిక్వెస్ట్ చేస్తున్నాం రేవంత్ రెడ్డి గారిని. వీళ్ళు గత ప్రభుత్వం చేసిన నోటిఫికేషన్ ని వీళ్ళు దాదాపు 6,000 ఉద్యోగాలు కలిపి దాదాపు 11,000 చిల్లర ఉద్యోగాలు ఫిల్ చేసినారు. ఆ రోజు ఉన్న టైంలో అప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఈ జాబ్స్ అప్పుడు నోటిఫికేషన్ కంటిన్యూగా ఎగ్జామ్స్ ఉన్నాయి, మాకు కొంత సమయం ఇవ్వండి, 3 నెలల సమయం అన్నప్పుడు అప్పుడు ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారు ఏం చేశారంటే మేము ఈ ఎగ్జామ్స్ అయిపోయినాయండి, ఈ ఎగ్జామ్స్ అయిపోగానే మేము కొత్త నోటిఫికేషన్ ఇస్తాము, మీరు ఈ ఎగ్జామ్స్ ని మీరు తొందరగా మేము ఫిల్ చేయండి, మీరు అడ్డంకులు సృష్టించొద్దని ఆ రోజు అన్నారు. మరి ఆ ఎగ్జామ్ అయిపోయి కూడా 2.5 సంవత్సరాలు అవుతున్నది. బట్టి విక్రమార్క గారు మరి ఇంకా మేల్కొనలేదా? పాపం డిఎస్సి అభ్యర్థులు ఆ రోజు మీ ప్రభుత్వం ఏర్పాటు కావడానికి బస్సు యాత్ర చేసినారు, వాళ్ళు కాళ్ళు గజ్జ కట్టుకొని ఊరు తిరిగి కాళ్ళు మొక్కి మీకు ఓట్లు వేపించినారు. ఈ రోజు మీరు గద్దెనెక్కినాక వీళ్ళని మర్చిపోయారు. ఇది మీకు కరెక్ట్ కాదు. ఖచ్చితంగా మీకు మళ్ళీ మీరు ఎలక్షన్ లో మీరు ఒకటే అనుకుంటున్నారు, మాకు ఒక్కసారి అధికారం వస్తే మీ తర్వాతకి మాకు అవసరం లేదనుకుంటున్నారా? లేదా నిరుద్యోగులను నిండా ముంచి మీరు ఒక్కరే మీరు అధికారం మీ ఉద్యోగులు అయిన మాకు అవసరం లేదని విస్మరిస్తున్నారా? దయచేసి నిరుద్యోగుల యొక్క డిఎస్సి అభ్యర్థుల యొక్క ఆవేదన అర్థం చేసుకొని ఇప్పుడు ఈ టెట్లు 5 టెట్లు నిర్వహించారండి. ఈ ప్రభుత్వం వచ్చిన కానీ 5 టెట్లు నిర్వహించిన ఘనత వీళ్ళకే ఉన్నది. 5 టెట్లు నిర్వహించినారు కానీ ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వలేదు. దయచేసి వాళ్ళ యొక్క బాధను అర్థం చేసుకొని మీరు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళు ఒకవేళ ఉద్యోగం వస్తే ఉద్యోగం చేసుకుంటారు, లేకపోతే వేరే జాబ్ చేసుకుంటారు. ఇక్కడ టైం వేస్ట్, సమయం వేస్ట్, తర్వాతకి వయసు మీద పడుతున్నది. దయచేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే డిఎస్సి నోటిఫికేషన్ తొందరలోనే భారీ డిఎస్సి నోటిఫికేషన్ వేసి వాళ్ళ యొక్క బాధలను అర్థం చేసుకుని వాళ్ళకు నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాను. థ్యాంక్ యూ.